హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో వచ్చానండి. బిజినెస్ ఐడియా గురించి మనం చర్చించుకునే ముందు యాజ్ యూజువల్‌గా మీ అందరికి తెలుసు. మనం రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే మీరు పార్ట్ టైమ్‌గా గానీ, ఫుల్ టైమ్‌గా గానీ, మీరు వేరే జాబ్ చేస్తుంటూ లేదంటే మీరు ఇంట్లో ఉండి గానీ, ఒక యాప్‌ని ఉపయోగించి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి ఈ డబ్బుని ఎలా సంపాదించుకోవచ్చు? ఏం చెయ్యాలి? అన్ని డీటెయిల్స్ కూడా మీకు మన యాప్‌లో క్లియర్‌గా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి రెఫర్ కాన్సెప్ట్ అనే యాప్‌ని మీరు గాని ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఆ యాప్ వచ్చేసి నేను వేరే వాళ్ళ యాప్‌ని గురించి నేను ప్రమోషన్ చేయట్లేదండి. ఇది మనం సొంతంగా మనం స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత క్లియర్‌గా మీకు మన సర్వీసులను యూజ్ చేసి రెఫర్ చేయడం వల్ల మీకు ఎలా డబ్బులొస్తాయనే విషయాలన్నీ కూడా క్లియర్‌గా యాప్‌లో ఉంటాయి. ఇక బిజినెస్ వీడియోలోకి వెళ్తే, చాలామంది బిజినెస్‌లు చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ బిజినెస్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ చేసేటప్పుడు వేరే వాళ్ళేమన్నా చిన్న చూపు చూస్తారేమో అని చెప్పేసి ఆలోచనలు కూడా చేసి, అది మంచి బిజినెస్ అయినా కూడా ఆ బిజినెస్‌ని వదిలేస్తూ గ్రాండ్‌గా ఉండడం కోసం కొంచెం ఖర్చు పెట్టి ఎదుటి వాళ్ళ కోసం కూడా చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇది బిజినెస్‌లోకి అడుగుపెట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఇది మీరు లాస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటది. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ మీరేదన్నా చేస్తే లాభం వచ్చేది చేయాలని ఎవరైనా కోరుకుంటారు. పక్కనోళ్ళ కోసమో, ఎదుటి వాళ్ళ కోసమో బిజినెస్‌ని మనం చెయ్యకూడదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా సరే లాభాల్లోకి తీసుకురావాలన్నా చాలా కష్టపడే బిజినెస్‌లు కొన్నుంటాయి. కొన్ని బిజినెస్‌లు స్టార్టింగే లాభాలతో స్టార్ట్ అవుతాయి. అటువంటి బిజినెస్ ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చెప్తున్నాను. అదే బనానా బిజినెస్, అరటిపళ్ళ వ్యాపారం. మీరు ఇది వినడానికి చాలా సింపుల్‌గా ఉండొచ్చు. అరటిపళ్ళు అమ్మడమా, చాలామంది రోడ్ల మీద తోపుకుంటూ అరటిపళ్ళు అంటే అమ్ముతూ ఉంటారు. మనం ఏడ అమ్ముతాం, మనం బీటెక్ చదివాము, మనం లేకుంటే ఇది చేసామని మీరు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా రాంగ్‌గా ఆలోచిస్తున్నట్లే. అరటిపళ్ళ వ్యాపారాన్ని మీరు దయచేసి తక్కువగా అంచనా వేయొద్దు. తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు వేయొద్దనేది ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సరే. ఇప్పుడు అరటిపళ్ళ వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? చూడండి, అరటిపళ్ళ వ్యాపారం స్టార్ట్ చేయడానికి రూ. 1000 నుంచి రూ. 2000 పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు. అవును. రూ. 1000 నుంచి రూ. 2000 పెట్టుబడితోనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎంత చూడండి, మీరు ఎక్కడైనా సరే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయాలి. మీకు ఇమ్మీడియేట్‌గా రూ. 1000 నుంచి రూ. 2000 పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్ ఏదైనా ఉందంటే అది అరటిపళ్ళ వ్యాపారమే. ఇందులో మీకు లాభాలు ఎలా ఉంటాయి? అరటిపళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏమేమి మీరు పరిశీలన చేసుకోవాలనేది క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్, మీ దగ్గర బడ్జెట్ ఎంతుందో చూసుకోండి. రూ. 1000, రూ. 2000 ఉన్నా స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ యొక్క థాట్ అనేది కొంచెం బడ్జెట్ ఉంది. ఒక రూ. 50,000 వరకు మీకు బడ్జెట్ ఉందంటే మాత్రం ఈ బిజినెస్‌లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ మీరు ఒక రూ. 50,000 బడ్జెట్ మీరు సెపరేట్ చేశారనుకుందాం ఎగ్జాంపుల్. మీరు ఒక రద్దీ ప్లేస్ కానీ, ఎక్కువగా కంపెనీలు లేదంటే ఇన్‌స్టిట్యూట్లు లేదంటే ఫ్యామిలీస్ అపార్ట్మెంట్లు ఉన్న ఏరియాలో గానీ, ఒక చిన్న షాపు తక్కువ రెంట్‌తో ఒక చిన్న షాప్ లాంటిది తీసుకోండి. లేదంటే షాప్ ముందు ఏమన్నా స్పేస్ ఉంటే అక్కడైనా వాళ్ళకి అడిగి రెంట్‌కి తీసుకోండి. అలా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిగా ఏరియాలో గానీ ఏదన్నా గానీ ఒక చిన్న మీకు ఒక 7,000, 5,000 నుంచి 7,000 లోపల మీకు రెంట్ కూడా దొరికితే ఇంకా మంచిది. స్టార్ట్ చేశారనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు అరటిపళ్ళ వ్యాపారం స్టార్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరున్న ఏరియాకి అరటిపళ్ళ యొక్క గోడౌన్ అంటే మీకు సరఫరా చేసే వాళ్ళ గోడౌన్ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడో అరటిపళ్ళు పెడతారు. అది ఎక్కడో అరటిపళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి మీకు ట్రాన్స్‌పోర్ట్ తెచ్చుకోవడం కోసం ఎక్కువ ఖర్చు అవుద్ది. అది మనకు కొంచెం మనకొచ్చే లాభాల్ని తగ్గించేస్తుంది ఈ ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు. అందుకని ఏం చేస్తారంటే, గోడౌన్ ఎక్కడుందో ఆ గోడౌన్‌కి సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు మీరు రేడియేషన్స్‌లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేయండి. ఎందుకంటే చాలా ఏరియాలో ఇప్పుడు గోడౌన్స్ ఉన్నాయి. అరటిపళ్ళకి సంబంధించిన గోడౌన్స్ ఉన్నాయి. అందుబాటులో కూడా ఉన్నాయి. సో ఇదొకటి. దాని తర్వాత మీరు అరటిపళ్ళు కొనే ముందు వెరైటీస్ ఆఫ్ అరటిపళ్ళకి సంబంధించిన వాటియన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కొన్ని పొట్టిగా ఉంటాయి, టేస్ట్ ఎక్కువ ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కొన్ని పొడవుగా ఉంటాయి. మీకు
అరటిపళ్ళు మార్కెట్‌లో రూ. 40 నుంచి ఆల్మోస్ట్ 90, 100 రూపాయల వరకు డజను మనం అమ్మగలిగేటి రకాలున్నాయి. అసలు అరటిపళ్ళు ఎన్ని రకాలున్నాయి? వాటిని ఎంతకెంతకు అమ్మొచ్చు? ఏ ఏరియాలో ఎంతకమ్మొచ్చు? ఏ క్వాలిటీలో మనం ఎంతకమ్మొచ్చు? అలాగే మనం ఎంతకు తీసుకోవచ్చు అనే విషయాలను కూడా మీరేం జేయాలంటే మార్కెట్‌లో స్టడీ జేయాల్సి ఉంటుంది. మినిమమ్ 1 నెల నుంచి 2 నెలల వరకు ఈ అరటిపళ్ళ మీద స్టడీ చేయండి. ఆల్రెడీ మీరు కొనుక్కునే వాళ్ళ దగ్గరికెళ్ళి ప్రైజ్‌లు ఎంక్వైరీ చేయండి. మీకు ఇక్కడ అరటిపళ్ళను ట్రేలలో అమ్ముతారు. కేజీల్లో అమ్ముతారు అక్కడ మీకు. మనమేమి ఇక్కడ ఏం చేస్తామంటే డజన్లలో ఇక్కడ ఇస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు గోడౌన్స్ దగ్గరికెళ్ళి బల్క్‌గా అంటే మీకు హోల్‌సేల్‌గా అమ్మే వాళ్ళ దగ్గరికెళ్తే అక్కడ మీకేంటంటే అరటిపళ్ళు వాళ్ళు ట్రేలలో వేసి కేజీల వంతున మనకు అమ్ముతారు. మ్యాక్సిమం ఏంటంటే ఒక ట్రే వచ్చేసి 22, 23 కేజీలు మనకు అమ్ముతారు. అది మీకు ట్రేలలో వేసి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు అరటిపళ్ళు జనాలకి అంటే కస్టమర్లకు అమ్మేటప్పుడు మాత్రం డజన్స్‌లో అమ్ముతారు. అంటే ఒక డజను 12 అని అమ్ముతారు. అక్కడ మీకు గోడౌన్స్‌లో మీకు 2 కేటగిరీలు వచ్చేసి మీకు అరటిపళ్ళు దొరుకుతాయి బేసిక్‌గా ఎక్కువగా. అదొచ్చేసి మీకు అక్కడ ఒక ట్రే వచ్చేసి 500 నుంచి 550 మధ్యలో ఉండేది ఒక ట్రే దొరుకుతుంది. అలాగే 400 నుంచి 450 మధ్యలో ఉండే ఒక ట్రే మీకు దొరుకుతుంది. ఇది మీకు ఎక్కువగా దొరికేటివి. కొంతమంది ఏం చేస్తారంటే 400కి ఇస్తారు, 450కి ఇచ్చేటివి కూడా ఉంటాయి. అవి మీకు మార్కెట్‌ని బట్టి ఈ రేట్లు మారుతూ ఉంటాయి. అంటే ఒక యావరేజ్‌గా ఇట్లా మనకక్కడ అమ్ముతారు. ఇక మీరేం చేయాలంటే ఒక రోజుకి తక్కువగా మీ టార్గెట్లు తక్కువ ఏంటంటే 8-10 ట్రేలు అమ్మేలా మీ టార్గెట్, మీ ప్రణాళికలు ఉండాలి. అలా మీరు అమ్ముకోగలిగితే మాత్రం ఈ బిజినెస్‌లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎలా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రే మీద మీకు అక్కడ రూ. 450 పడిందనుకుందాం. ఒక ట్రే 450 పడితే మీకు 14-15 డజన్లు వస్తాయి. ఒక ట్రే 14-15 డజన్లు వస్తాయి. ఈ డజన్స్ ఏవైతే ఉన్నాయో మీరు అమ్మేటప్పటికి మ్యాక్సిమం అక్కడ మీకు 450 అమ్మితే ఇక్కడ మీకు 800, 750 నుంచి అంటే ఒక ట్రే మీద మీకు యావరేజ్‌గా రూ. 300 ప్రాఫిట్ ఉంటుంది. ఒక ట్రే మీద రూ. 350, 300, రూ. 350 ఒక్కోసారి 250 నుంచి 350 యావరేజ్ తీసుకుంటే ఒక రూ. 300 ప్రాఫిట్ ఉంటుంది. నేను ఏమంటున్నానంటే జనాలు ఇప్పుడు పెద్ద, చిన్న, పేద అనే తేడా లేకుండా ఈ అరటిపళ్ళను ఈజీగా కొనగలరు. ఎందుకంటే రూ. 60, 70 ఎవరైనా పెట్టగలరు. బేర్ చేయగలిగి తీసుకోగలరు. అందుకని అంతేకాకుండా ఇది అన్ని రకాలలో మీకు దొరుకుతుంది. అన్ని సీజన్స్‌లో అన్ని రోజులు అంటే 365 డేస్ మీకు ఈ బిజినెస్ దొరుకుతుంది. అవైలబిలిటీ ఉంటుంది. పైగా కాస్ట్ అంటే తక్కువ కాస్ట్‌లో కూడా మీకు దొరుకుతుంది. అందువల్ల మీకు ఇందులో రోజుకి ఒక ట్రే మీద మీకు 300 వస్తే తక్కువగా 6-10 ట్రేలు మీరు అమ్మగలిగితే రోజుకి 2500 నుంచి రూ. 3000 ప్రాఫిట్ ఉంటుంది. తక్కువ 80,000 నుంచి ₹1,00,000 మీరు ఈ అరటిపళ్ళ వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గా ఇప్పుడు మీరు ఇదే బిజినెస్‌ని పెద్ద బిజినెస్ లాగా కూడా చేయొచ్చు. అరటిపళ్ళ వ్యాపారం మీద మీకు అంత ఆదాయం ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు సొంతంగా అది అనలైజ్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చిందంటే మాత్రం ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. మరో మంచి బిజినెస్ అడిగితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.